గురుర్బ్రహ్మ గురుర్విష్ణు చూసుకో. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యఃకర్తా జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు? జగతాం భర్త జగత్తును పోషించేవాడు ఎవడు? యఃకర్త జగతాం భర్త సంహర్త 84 లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. ప్రపంచం మొత్తానికి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, బతకటానికి జీవనము, మరి ప్రాణవాయువు ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చిపెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు. ఆయన ఎక్కడ దాచిపెట్టాడు, ఎట్లా వస్తున్నాయి, మనకు రానిదంటూ ఏమీ లేదు. అది ఎవరి వల్ల వస్తున్నాయి? సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి. ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా? భూదేవత ఎటువంటిది? భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది. మనకు కావాల్సిన నిప్పు, నీరు, ఆహారము, ఆయులు, మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది. అటువంటి భూదేవత గాని ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది. అట్లాగే సూర్య భగవానుడు లేవాడు. మరి దేశానికి సూర్యుడు, అందరికీ ఒక్కడే సూర్యుడు, అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు. అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల 2025 సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ప్రత్యేకించి 2025 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల, రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం. కుజుడు కన్యారాశికి వచ్చాడు. రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి? ప్రతి వ్యక్తికి కూడా సమస్యే. ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది. కారణం ఏంటి? వర్షాలు. ఏ పని చేయడానికి కుదరదు. ఈ వర్షం వల్ల సమస్యలు, ఆదాయం లేకపోవటం. మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినడానికి ఆహారం అన్నీ కావాలి. ఏది లేదు ఎట్లా జరుగుతుంది? పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల, రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల, నీటి కాలుష్యం వల్ల విరోచనాలు, వాంతులు, జ్వరాలు, రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఏ పని చేయటానికి కూడా కష్టంగా ఉంటుంది.
మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి. శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి. మీరు కావాలంటే చూడండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే, ఒక పూట కూర్చుంటే గాని జనమందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు. ఎందువలన? వాతావరణం కాలుష్యం, నీటి కాలుష్యం, మరి ఈ వానకి తడటం వల్ల, కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు, ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో అందరూ కూడా కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు. అటువంటిది మనం పాటిస్తున్నామా? పాటించటం లేదు. ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు, రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి. ఇంతకుముందు సింహరాశిలో శని కుజుడు కలిసి కేతు కుజుడు కలిసి ఉన్నారు. కుజవద్రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం. ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపమని చెబుతూ ఉన్నాను. కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీనం వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతాను. అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను. 2025వ సంవత్సరం ఆగస్టు నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి శని ద్వితీయంలో ఉండటమే కాక వక్రించాడు. శని వల్ల, రాహు వల్ల, కేతు వల్ల, కుజుడు అష్టమంలో ఉండటం వల్ల శని కుజుడు పూర్తిగా ఈ కుంభరాశి వాళ్ళని చెప్పడానికి వీలైనటువంటి బాధలు పెట్టే పరిస్థితి బాగా ఎక్కువగా ఉంది. ఈ బాధ మామూలుది కాదు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం అని విపరీతమైన ఖర్చులు, విపరీతమైన సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాడు కూడా జాగ్రత్త పడండి. స్వస్తి. 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు. ఈ ధనస్సు రాశికి కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడిపోయినాయి పూర్తిగా. దీనివల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు. అందరికీ చెబుతున్నాం అనుకోవద్దండి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే రెండో పక్క ఏ గ్రహాలు లేకుండా పోతే అందరికీ కాలసర్పదోషమే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడికి ఒక పక్క రాహు, ఒక పక్క కేతువు పడ్డాడంటే సూర్యుడికి బాధే. చంద్రుడికి ఒక పక్క రాహు, ఒక పక్క కేతువు పడితే బాధే. ఎందుకంటే రాహుకి కేతువుకి విపరీతమైనటువంటి బలం చేకూరింది. ఎందుకంటే దేవతలు అమృతం తాగితే వీళ్ళు మారు వేషాల్లో ఈ రాహుకేతువు లేనటువంటి రాక్షస గ్రహాలు దేవతల్లో కలిసి అమృతం తాగటం చేత అన్ని గ్రహాల కంటే 7 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, ఈ 7 గ్రహాల కంటే ఎక్కువ బలం రాహుకేతువులకు వచ్చింది. అందువల్ల ఈ రాహుకేతువుల దెబ్బకి అందరూ కష్టపడాల్సిందే, అందరూ సమస్యలు పడాల్సిందే. సూర్య చంద్రుల దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి అందరికీ తప్పదు. కాబట్టి ఇప్పుడు ధనుస్సు రాశి వాళ్ళకి కూడా చెబుతూ ఉన్నాను, అందరికీ సమస్యే. ఇది బాగున్నది ఒక్కరికి చెప్పలేదేమయ్యా అని అడగబాకండి. అన్ని రాసుల వాళ్ళకి కూడా కాలసర్పదోషం ఏదో రకమైన సమస్య వస్తుంది. ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి? మీ జాతకరీత్యా చూడాలి. అట్లా చూసి చేసుకుంటే ఈ కాలసర్పదోషం సమస్య ధనస్సు రాశి వాళ్ళకి ఉండదు. స్వస్తి.